ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం రండి. యోబు గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. హల్లెలూయా. మొదటి లైన్ని ఇక్కడ నేను చదివి ఉన్నాను. చాలాసార్లు మనకి నొప్పి కలుగుతూ ఉంటుంది. శరీరానికి ఏదైనా నొప్పి కలిగినప్పుడు కొద్ది కాలం తర్వాత అది తగ్గిపోతూ ఉంది. మరలా ఆరోగ్యాన్ని పొందుకుంటాం. ఏదైతే నొప్పిని మనం అనుభవించామో దాన్ని మర్చిపోతాం కాలక్రమేణా. కానీ హృదయానికి కనుక ఏదైనా ఒక నొప్పి కలిగితే, ఒక గాయం కలిగితే, కొంతమంది మాట్లాడే మాటల ద్వారా మన హృదయానికి ఏదైనా గాయమైతే మాత్రం జీవితకాలం మనకి గుర్తుండిపోతుంటుంది కదా. పలానా సమయంలో పలానా మంది ముందు ఈ వ్యక్తి నన్ను ఈ మాట అన్నాడు అనేది ఇంకా అలా ఒక ముద్రలాగా పడిపోతూ ఉంటుంది. ఆ గాయము, ఆ నొప్పి నుండి ఒకవేళ మరలా బయటికి రావాలని చూస్తే చాలా టైం పడుతుంది. ఆ హృదయానికి అయినటువంటి ఆ గాయంని స్వస్థపరచడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. కానీ మనం ఆరాధించేటువంటి దేవుడైన యేసుక్రీస్తు వారు నోటి మాటల ద్వారా కలిగే నొప్పి మనకి తగలకుండా ఆయన మనల్ని చాటు చేస్తాడంట. కొంతమందిని ఈ లోకంలో మనం చూస్తే కేవలం క్రీస్తుని అనుసరించడాన్ని బట్టి, దేవుని నమ్ముకోవడాన్ని బట్టి, నిజదేవుడైన యేసయ్యను రుచి చూసి ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి ఎన్ని మాటలు, ఎంతమంది ప్రజలు ఎన్ని నిందలు వేస్తూ ఉంటారో కదా. కొన్ని మాటలైతే జీర్ణించుకోవడానికి కూడా కష్టము అన్నటువంటి గొప్ప గొప్ప నిందలు వేసేస్తూ ఉంటారు. మనల్ని గాయపెడుతూ ఉంటారు, మనల్ని విసిగిస్తూ ఉంటారు, మన హృదయానికి కోపం రేపుతూ ఉంటారు, చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉంటారు. కేవలం మనం దేవుని నమ్మాము, యేసయ్యను విశ్వసించామనే కారణాన్ని బట్టి ఎంతో అవమానాలు పాలు చేస్తూ ఉంటారు. నిజంగా దేవుని కొరకు మనం నిలబడే వారమైతే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా, ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నా కూడా మనం ఆయన కొరకు నిలబడగలుగుతాం. నిజమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన కొరకు ఎన్ని నిందలైనా మనం భరించగలుగుతాం. ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ నోటి మాటల ద్వారా కలిగే నొప్పి మనకి రాకుండా దేవుడు మనకి ధైర్యం ఇస్తాడు, స్థైర్యం ఇస్తాడు, మనల్ని బలపరుస్తాడు. వెనుదిరిగి చూడకుండా ముందుకి సాగడానికి ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తే హన్నా అనే ఒక స్త్రీ మనకి కనబడుతుంది. హన్నాకి పిల్లలు లేరు అనే కారణాన్ని బట్టి తన యొక్క సహోదరి అయినటువంటి పెనిన్నా ఎన్నో తొందరపాటు మాటలు మాట్లాడింది. ఎంతో ఆమె ప్రాణాన్ని విసిగించినట్టుగా మనం చూస్తాం. ఒకసారి చదువుదామా? మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చాను. చూడండి, ఇక్కడ సంతానం లేదు అనేటువంటి ఒక కారణాన్ని బట్టి తన అక్క అయినటువంటి పెనిన్న మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చివరి లైన్ చదివితే, ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చాను. ఎందుకు అనంటే కేవలం ఆమెకు పిల్లలు లేరు అనేటువంటి ఒకే ఒక కారణాన్ని బట్టి అని పై వచనాల్లో మనం చూడొచ్చు. పిల్లలు లేకపోవడం అనే కారణాన్ని బట్టి ఆమెను విసిగించి, ఆమెకు కోపం పుట్టించి, ఆమెను బాధపరిచి, గాయపరిచేంత దూరము ఈ పెనిన్న అనేటువంటి స్త్రీ మాట్లాడింది. అంతటి బాధను, అంతటి నొప్పిని ఆమె భరించలేక ఆమె చేసినటువంటి ఒకే ఒక పని ఏంటో తెలుసా అండి? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కన్నీళ్లతో ఆమె ప్రార్థన చేసుకుంది. తన హృదయంలో ఎలాంటి బాధ, భారం అయితే ఆమె భరిస్తూ ఉందో అదంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించేసుకుంది. నా హృదయాన్ని నీళ్ల వలె ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను అని అన్న తర్వాత మాట్లాడడం మనం చూస్తాం తర్వాత వచనాల్లో. ప్రియ స్నేహితుడా, ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కొన్నిసార్లు అయితే క్రీస్తును నమ్మడాన్ని బట్టి, క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తున్నందు వలన మనం బాధపడుతూ నిందలు, అవమానాలు భరించాల్సినటువంటి అవసరం ఉంటే, కొన్నిసార్లు మనకున్నదేదో ఎదుటి వాళ్ళకి లేదు అన్నప్పుడు ఇంకా నిందించడం స్టార్ట్ చేస్తూ ఉంటారు.
వాళ్ళకున్నటువంటి ఆస్తుపాస్తులను బట్టో, వాళ్ళకున్నటువంటి స్టేటస్ని బట్టి, వాళ్ళకున్నటువంటి డబ్బో బంగారమో ఇంకా ఏదో విలువైనవి వాళ్ళ దగ్గర ఉండి మన దగ్గర లేదనుకోండి, అదొకటే చాలు మనల్ని వారు తక్కువగా చూడడానికి, చులకనగా మాట్లాడడానికి. అయితే ఈ ఉదయకాల సమయం మనందరము హన్నా వలె ఒకే ఒక పని చేయాలి. ఏంటి అంటే, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మోకరించి మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి బాధ, ప్రతి భారము ఆయన సన్నిధిలో మనం కుమ్మరించాలి. నీళ్ల వల్ల ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించేసుకోవాలి. మన ప్రతి బాధను ఆయనతో మనం పంచుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు. ఏ విషయంలో అయితే మనం నిందించబడుతున్నామో అదే విషయంలో దేవుడు మనల్ని దీవిస్తాడు. ఏ ప్రదేశంలో అయితే మనం నిందించబడుతున్నామో అదే ప్రదేశంలో దేవుడు మనల్ని గనపరుస్తాడు. ఎవరైతే ఈరోజు మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారో, చులకన చేసి నలుగురిలో మన పరువు తీయాలి అని, మనల్ని తక్కువ చేయాలి అని ప్రయాసపడుతూ ఉన్నారో, వారి ఎదుటే దేవుడు మన తలలు పైకెత్తుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. మన ప్రతి భారాన్ని ఆయనతో పంచుకుందాం. ఆయన పాదాల దగ్గర కన్నీళ్లతో మొరపెడదాం. తప్పకుండా హన్నాని దీవించినట్లుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈ పెనిన్న ఆమెను అన్ని మాటలు అన్ని కోపం పుట్టించి విసిగించిందా అండి? కానీ దేవుడు ఈమె ప్రార్థన వినే, ఈమె కన్నీటిని చూసి ఒక మంచి ప్రవక్త సమూయేలు అనేటువంటి బిడ్డను దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. ఆ సమూయేలు అనేటువంటి బిడ్డను ఆమె దేవునికే సమర్పించినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆయన్ని వాడుకున్నారు. అంతేకాకుండా తర్వాత మరలా ఆమెకు సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. చూడండి, 2వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 21వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. 3 కుమారులు 2 కుమార్తెలు సమూయేలు, మొత్తం 6 మంది పిల్లల్ని దేవుడు హన్నాకి ఇచ్చాడు. నోటి మాటల ద్వారా కలిగే నొప్పి నుండి మనం ఆరాధించే దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా మనల్ని తక్కువ చేసి నిందిస్తూ ఉన్నప్పుడు బాధపడుతూ ఉన్నారా? దేవుని పాదాలను ఆశ్రయించండి. తప్పకుండా ఆయన ఆ నోటి మాటల ద్వారా కలిగే నొప్పి నుండి మనల్ని విడిపిస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు. మనం ఏ గమ్యం అయితే చేరాలనుకున్నామో అక్కడకు ఆయన మన చేయి పట్టి చక్కగా నడిపిస్తాడు. దైవాశీర్వాదాలు మనకుండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు స్తోత్రం డాడీ. ఈ ఉదయకాలం నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు. ఎంతోమంది ఎన్నో రీతులుగా రకరకాల కారణాలు బట్టి మమ్మల్ని గాయపరచాలని, బాధపరచాలని చూస్తూ ఉంటారు. నోటి మాటల ద్వారా మాకు నొప్పి కలుగ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ప్రభువా, మేము మీ పాదాలను ఆశ్రయిస్తూ ఉన్నాం. ప్రతి మాట, ప్రతి బాధ, ప్రతి భారం మీకే అప్పగిస్తూ ఉన్నాం. నీవే సహాయం చేయండి, ధైర్యాన్ని ఇవ్వండి, మానసిక స్థైర్యాన్ని ఇవ్వండి. నీ కొరకు ప్రభువా, నీ మహిమ కొరకు వాడబడే కృపను మాకు దయచేయండి. జీవితకాలం అంతయు కూడా నీ చిత్తం మా జీవితాల్లో నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తూ నీవే మాకు సహాయం చేయమని వేడుకుంటూ, ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించమని నజరేయుడు శక్తి కలిగిన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి మళ్ళా ఉదయకాలం మన్నాలో కలుసుకుందామా? అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడైండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.